శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. అయితే ఇక్కడ ప్రతి ఒక్క జీవి కూడా నేను ఎన్నో పాపాలకు పరిహారం ఉంటుందంట పెద్దలు చెప్పేవాళ్ళు. నేననే వస్తువే పాపమే పెద్ద పాపరా, అహం పదార్థ అయితే అంటారు. నేననేది పెద్ద వస్తువు, పాపం అనేది ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేసి గురుడే దేవుడిగా నమ్మించి సర్వ జపతపాలు పూజ చేపాలి ఎన్నో పూజలు చేసావు. ఎన్ని మతాలు గౌరవించుకుంటా వెళ్ళి అన్ని మతాల సారాంశాన్ని తెలుసుకున్నాక గురువుని చేరి నాకు విచిత్రం అయిపోయింది. ఒకసారి పుస్తకంలో చదివినప్పుడు అన్ని భగవంతుడి చేత నేను అనుకున్నా, కానీ తన మూలము తల్లిదండ్రులు, వారి మూలం వారి తండ్రి, కానీ అన్యముగా ఉన్నది అన్యం ఒక స్థలం తెలియదరమా, ఇది బ్రహ్మాదులు తెలియదరమా అన్నాడు. ఈ సృష్టి నీరు అయినదే కానీ అన్యముగా ఎరుగుంటుంది తలమా, ఇది బ్రహ్మాదులు తెలియతరమని ఒక పద్యం చదివా. నాకు విచిత్రం అయిపోయింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే, నాయన నీ మూలం అసలు నీకు మూలం నీ తల్లిదండ్రులరా, వారికి మూలం వారి తల్లిదండ్రులే కానీ అన్యముగా ఏదో తయారు చేసేది సృష్టి చేసేది ఏది లేదురా ఏంటి. అట్లా ఈ సృష్టి జగం నీ అయింది కానీ వేరే లేదంటే, నేనున్న పెళ్లి చేసుకున్నా, నాకు మూలం మా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు మూలం వాళ్ళు. అట్లా కానీ నేనాయింది జగం సృష్టి కూడా నేనాయింది కానీ వేరే కాదు, ఇది బ్రహ్మాదులు తరం అని చెప్పారు. ఫస్ట్ నేను కూడా ఆశ్చర్యపోయా. అదే మన నీటి భగవంతుడి చేతను అది ఏంటంటే భ్రాంతి మార్గాల్లో అటు చెప్తారు. ఫస్ట్ తరగతి సబ్జెక్టు అంటే సబ్జెక్టులు మారేకుంది. అరే బాబు నువ్వు ఉండే వాళ్ళు ఎన్ని సృష్టి అయిందిరా, ఇప్పుడు నువ్వే బ్రహ్మ, నువ్వే విష్ణు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అన్నారు. నువ్వే బ్రహ్మము నువ్వు అవుతావు. బ్రహ్మ ఎట్ట అవుతావు అంటే నీలో బ్రహ్మతత్వం గ్రహించి అప్పుడు బ్రహ్మయ్యు నేనే బ్రహ్మవరా అంటాడు. బ్రహ్మయ్యు తర్వాత విష్ణు అంటే పోషణకర్త. పోషణ చేయాలంటే అట్టి బ్రహ్మజ్ఞానం ఉన్నప్పుడు బ్రహ్మయ్యు. బట్ ఇష్టతత్వం కాదు. ఇష్టతత్వం ఏం కావాలంటే పోషణ, భార్య కోసం పిల్లల కోసం ఎంతో సేవ చేసి పని చేసుకొని పోషణకర్తయ్యాడు. మళ్ళీ ఈడే శివుడు అవుతాడు. శివుడు ఏంటంటే శివుడు లైవ్ అయిపోయాడు. ఎన్ని రకాల పనులు చేసినా కానీ లాస్ట్ లైవ్ అయిపోతాడు. కాబట్టి తన మూలం తల్లిదండ్రులు, నాకు మూలం తల్లిదండ్రులు, వారి మూలం వాళ్ళ తండ్రి. కానీ ఆయన ఈ సృష్టిలో అయిందే కానీ వేరే ఒక బ్రహ్మాండ స్థలం లేదురా అని చెప్పి గురుడు శిష్యుడికి బాధ చెప్పి, గురుడికి శిష్యుడికుండా అనుమానం మొత్తం నివృత్తి చేసి, వాళ్ళు మైండ్లో ఉన్నది మొత్తం కూడా శుద్ధి చేసి, ఆ గురువు ప్రత్యక్ష నిజగురు బాగా చెప్పిన వాడికి నిజమైన మార్గం అయితే కానీ వేరే కాదని చెప్పి శిష్యుడికి భ్రాంతి రహిత చేసేవాడు గురుడే తప్ప వేరేది కాదు. దేహం ఈ రెండు గురించే చెప్పాలా. ఈ దేహం రెండు ఉంటే ఇవన్నీ చేస్తాను కానీ రెండోది కాదని, అట్టి ఈ దేహం అనే దేహంలో నిజదేవుడు ఉన్నాడని, ఈ దేవుడి ద్వారా సర్వ ప్రపంచం గ్రహించి ఈ దేవుడు తత్వాన్ని నిజదేవుడు ఎవరని గురువు తెలిసినప్పుడు ఆయన చూపిస్తాడు. జయ సద్గురు మహారాజుకు జై.